వెంకటేశ్వర స్వామి ఆలయ గోడను దౌర్జన్యంగా ఓ వ్యక్తి కూలగొట్టిన సంఘటన చిట్యాల మండలం జూకల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ గ్రామంలో గత 40 సంవత్సరాల క్రితం రుద్రోజు రాజమౌళి అనే వ్యక్తి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టాడు. కానీ అనివార్య కారణాల వలన గుడి నిర్మాణం ఆగిపోయింది. అయితే అదే గ్రామానికి చెందిన పోలోజు సత్యనారాయణ అనే వ్యక్తి దేవుడి మీదున్న నమ్మకంతో భక్తితో గుడిని పునర్నిర్మాణం చేస్తున్నాడు. కాగా గ్రామానికి చెందిన పోలోజు సంతోష్ గుడి పక్కన ఉన్న ప్రదేశాన్ని పోలోజు రాజమౌళి అనే వ్యక్తి వద్ద 2 సంవత్సరాల క్రితం కొనుగోలు చేశాడు. గుడి పునర్నిర్మాణ క్రమంలో సంతోష్ కొన్న స్థలం వైపు పాత ప్రహరీ గోడ వైపు గేటు ఉండగా దాని స్థానంలో కొత్త గేటు నిర్మిస్తున్నారు. నా స్థలం వైపు మీరు గేటు పెట్టకూడదంటూ దౌర్జన్యంగా ప్రహరీ గోడను కూలగొట్టాడు సంతోష్. ఆలయం ప్రదేశంలోనే కడుతున్న గేటును గోడను ఎందుకు కూలగొడుతున్నావంటూ గ్రామస్తులు ప్రశ్నించి అడ్డగించగా వారిని నానాబూతులు తిడుతూ గేటును సైతం విరగొట్టాడు.